ఇన్స్పెక్టర్ గారు, దయచేసి నా భర్తని అతి దారుణంగా హత్య చేసిన ఈ హంతకురాలిని అరెస్ట్ చేసి తగిన శిక్ష వేయించండి ప్లీజ్. ఆస్తి కోసం భర్తని కాల్చి బూడిద చేసిన ఈ రాక్షసి రేపు రేపు ఈ కుటుంబాన్ని పొట్టన పెట్టుకుంటుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదండి. త్వరగా దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. మీ పద్ధతిలో దీన్ని సరిగ్గా విచారణ జరిపితే అన్ని నిజాలు బయటపడతాయి. ఇన్స్పెక్టర్ గారు, ప్రీతి మీద ఏ అనన్య కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన మీరు బ్లైండ్ గా ప్రీతిని అరెస్ట్ చేస్తానంటే కుదరదు. మీరు తనని విచారణ చేయాలి అంటే దానికో పద్ధతి అంటూ ఉంటుంది. అంతేగాని తను నేరం చేసిందో లేదో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు స్టేషన్ కి తీసుకువెళ్తామంటే మేమెవరం ఒప్పుకోము. అవును, మేమెవరం ఒప్పుకోము. మేడం, ఉన్న డాక్యుమెంట్స్ ఉత్తరం ఎవిడెన్స్ గా మేము తీసుకున్నాం. కంప్లైంట్ కూడా ఫైల్ అయింది. సో ప్రీతి గారిని అరెస్ట్ చేయడానికి మా వద్ద వారెంట్ కూడా ఉంది. దయచేసి మీరెవరు మాకు అడ్డుపడకుండా ఉంటే మా డ్యూటీ మేము చేసుకుంటాం. ఇన్స్పెక్టర్ గారు, మీరు మా వదిన్ని అరెస్ట్ చేయడానికి మేము ఒప్పుకోండి. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. అయ్యో సార్, ఒక్కసారి మా మాట వినండి. అయ్యో, ఏంటానందా, ఏమైంది? ఇలా పడిపోయావు? కళ్ళేమైనా తిరిగాయా? అబే అదేం లేదక్క, జస్ట్ కాలు స్లిప్ అయింది అంతే.